హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ 30 తారీఖు జనవరి బేస్తవారం అంటే గురువారం ఈరోజు టాటా జస్ట్ 2017 మోడలు చాలా పర్ఫెక్ట్ ఉంది కారు. జస్టులు చాలామంది అడిగిర్రు. కారు ఢిల్లీలో ఉందండి. రిషబ్ వెళ్ళి మళ్ళీ కార్ చెక్ చేయడం జరిగింది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, సైడ్ మిర్రర్, ఎలక్ట్రానిక్ అడ్జస్టర్. మీకు ఢిల్లీకి అయినా మీరు వెళ్ళి చూడొచ్చు, లేదంటే మొత్తం పైసలు కొడితేనే సిద్దిపేట పంపుతాం. ఎందుకంటే కారు కస్టమర్ది, మనది కాదు. తెలంగాణకు మొన్న దిగిన లారీలో కార్లు DL12 CL 2861, బ్రీజా 19 మోడల్ అవైలబుల్ ఉంది సిద్దిపేటలో మాన్యువల్, అదొకటి. ఫోర్డ్ ఫిగో సోల్డ్ అయింది. కార్ చూసుకోండి. నేను తెలంగాణలో ఉన్న స్టాక్ చెప్తున్నా, గురువారం రాత్రి పెడతాం కాబట్టి వీడియో మళ్ళీ మీరు మిస్ కావద్దు. మనం KUV 100 వైట్ కలర్ కస్టమర్ తీసుకుపోయిండు. రెడ్ కలర్ అంటే ఎర్ర కలర్ ఫోర్డ్ ఫిగో తీసుకుపోయిండు. బ్రీజా రెడ్ కలర్, రెడ్ అండ్ బ్లాక్, సేమ్ లాక్ కూడా చూసుకోండి, రెడ్ అండ్ బ్లాక్ ZDI ప్లస్ టాప్ ఎండ్ మోడల్ 19 సిద్దిపేటలో అవైలబుల్ ఉంది. 2 ఎకో స్పోర్ట్లు, ఒకటి ట్రెండ్ ప్లస్, ఇంకోటి టైటానియం ఆప్షనల్. 2 అక్కడ ఉన్నాయి, ఒకటి ఢిల్లీలో ఉన్నది. ఇంకా అవి కాక నిన్న రాత్రి పెట్టిన 9 కార్లు వాట్సాప్ గ్రూప్లో పెట్టినవి ఉన్నాయి. అది కాక హైదరాబాద్లో కూడా ఒక కార్ ఉంది, దాని డీటెయిల్ కూడా మళ్ళీ పెడతామండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, అంటే దాన్ని లైక్ కొట్టండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ నంబర్ 9 ఉంటుంది, సేమ్ లోగో ఉంటుంది అన్నిటికీ. వాట్సాప్ గ్రూప్లకు, యూట్యూబ్కి, అన్నిటికీ సేమ్ లోగో ఉంటుందండి. సేమ్ కుడిపక్క టైరు, ఇంజన్ కింద కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది, ఏం పని లేదు కారుకు. టాటా జస్ట్ కాబట్టి డీజిల్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఎడం పక్క కూడా చూసుకోండి, సేమ్ ఒరిజినల్. మీకు తెలంగాణ అంటే తెలంగాణ, ఆంధ్ర అంటే ఆంధ్ర. అక్కడ AP 40 నెంబర్ వస్తుంది, జిల్లా ఏదైనా. మేము NOC మీ జిల్లాలకు ఇస్తాం. 26 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో, మీకు ఏ జిల్లా కంటే ఆ జిల్లాకి ఇస్తాం. తెలంగాణలో కూడా 33 జిల్లాలు, ఏ జిల్లా కంటే ఆ జిల్లాకి ఇస్తాం. అక్కడికక్కడ ట్యాక్స్ ఉన్న అవి కట్టుకుంటే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. కుడిపక్క టైరు 175 సైజు, ఏదైతే సైజుని బట్టే మైలేజ్ వస్తుంది. 175 అంటే 25 ప్లస్ వస్తుంది, 185 అంటే 20 ప్లస్ వస్తుంది. అదే మైలేజ్. అంటే డిజైరు, హోండా అమేజు, ఏవైతే SUV 1.4 ఇంజను, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ 1.5 ఇంజన్ దాకా, 1200 నుంచి 1400 1500 cc ఇంజన్ దాకా, ఈ వెనుక డిక్కీ ఉండే తోక ఉండే సెడాన్ కార్లకు టైర్ సైజ్ సేమ్ వచ్చి, ఇంజన్ మైలేజ్ డీజిల్లో సేమ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కుడిపక్క కూడా దర్వాజా, మెయిన్ డ్రైవర్ డోర్. కంప్లీట్గా యాక్సిడెంటల్ కార్ రిపోర్ట్ అయితే లేదు. వేరియంట్ అయితే డీజిల్. మీకు సర్వీస్ రికార్డ్ మీరైనా తీసుకోవచ్చు, మేమైనా PDF తీసి పంపిస్తాం. తెలంగాణ ఆంధ్రకు కొరియర్ చేస్తాం. లారీలో వస్తే 14,000 ఉన్న 16,000 తీసుకుంటారు హైదరాబాద్ వరకు. సేడండి 4 పవర్ విండోస్, ఒకటి మనకు మిర్రర్ అడ్జస్టర్ ఉంది. కుడిపక్క ఏ పిల్లరు సేమ్, మనకు స్టిక్కర్స్ అన్నీ కూడా యాస్టీస్ ఉన్నాయి. ఎక్కడ ఏ పార్టు చేంజ్ అవ్వలేదు, రంగు కూడా పడలేదు. సేమ్ కుడివైపు జాయింట్లో ఏ పిల్లర్ చూసుకోండి. మనకు AC బ్లోయర్స్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. B పిల్లర్ జాయింట్స్, పవర్ విండోస్ బాపతి కేబుల్స్ అవి. ఓకే, ఈరోజు మనం ఇన్నోవా క్రిస్టా టయోటా షోరూమ్ వాళ్ళది, కాకతీయ టయోటా వాళ్ళది తీసినాం. అంటే క్రిస్టా మంచి డ్రైవ్ చేసినాం, హైవేలో కూడా మంచి స్పీడ్లో మీకు దాన్ని టోటల్ చూపించినాం. తర్వాత స్కోడా కైలాక్ది సేమ్ చేసిస్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. స్కోడా కైలాక్ది మనం ఒకటి షార్ట్ పెట్టినాం. ఆదివారం అన్నా శనివారం అన్నా మీకు మళ్ళీ ఫుల్ వీడియో అంజన్న పెడతాడు బండి గురించి మొత్తం. మీకు ఎక్సలెంట్ ఉంటుంది బండి. ఎందుకంటే మనం ఏదో కమిషన్ బేసికే కార్లు అమ్మట్లేదండి. మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, కొంతమందికి చెడు జరగచ్చు, ఒకళ్ళిద్దరు వినుకుంటా అంటే అబ్బా నీతులు చెప్తున్నారో అని అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే అవతల యూట్యూబ్ వాళ్ళు అంటారు, లోకల్లో కార్లు అమ్మేటోళ్ళు అంటారు సాల్రబై నీ నీతులని. కానీ మనం అమ్మేది ఏదో, నేనేం ట్రస్ట్ పెట్టలే, డబ్బులు పంచుతలేను. కాకపోతే ఏంటంటే కార్లో విహరిస్తే ఆ జీవితాలు వేరు. 2000 సంవత్సరం కంటే ముందు తీర్థయాత్రలు
తీర్థయాత్రలు పోతే నాన్ వెజ్ తిని 4-5 రోజులు తీర్థయాత్రలు పోతేనే కారులో పోయేది, పెళ్ళి పేరంటాలు అయితేనే కారులో పోయేది. ఇప్పుడు ఇంటింటి కార్ అయింది. హైదరాబాద్లో కూడా ట్యాక్సీలు అవన్నీ చూడండి, అండర్ బాడీ ఎంత నీట్గా ఉందో టాటా జస్ట్. కింద మామూలుగా మీరు ఒకసారి వాచ్ చేసుకుంటే అయిపోతుంది. కారు కొన్న కారు నుంచి ఎట్లాంటి యాంటీ రస్ట్ కోటింగ్ ఇట్లా వాళ్ళు చేయలేదు, బండి ఎట్లుందో అట్లే ఉంది. అయితే మీకు ఈ యాత్రలకు ఎటైనా పోతూనే ఉండేది, కానీ ఇప్పుడు ఇంటింటి కార్ అయింది కాబట్టి ఏదైనా శాశ్వతంగా ఉండలేదు. అగో చైనాలో కొత్త వైరస్ వచ్చిందట, అగో వాడు కేరళలో ఇద్దరికి వచ్చిందట, కరోనా వచ్చిన తర్వాత మొన్న కూడా వాడు ఇదోటి అదోటి ఆగమాగమండి. సో అందుకోసం ఉన్న లైఫ్ని ఆనందంగా గడపాలన్నదే, అందరూ సంతోషంగా ఉండాలన్నదే నా కాన్సెప్టు. గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్, మనకు వచ్చి ఏడాదిని అర్థమైంది. ఇంతవరకు ఎవడు సర్పంచ్ లేడండి, ఎవ్వరికి కార్పొరేషన్ పదవులు లేవు. ఎక్కడ కూడా ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి కాలు కింద దొక్కిపడిండు. యాదవులకు గొర్రెలు ఇచ్చేది, బర్రెలు ఇచ్చేది, వాడికి అట్లా కొన్ని కుటుంబాలకు 50,000 40,000 ఇచ్చేది ఏది లేదు. దళిత బంధాన్ని ఒకటి పెట్టి ఒక్కొక్క కొద్దిగా పేదోళ్ళకు లేకుంటే తెలిసినోనికి, వాని కులపోనికో పార్టీనికో దగ్గరకి ఇచ్చిన. మనూరుకి అయితే 30 లక్షలు వచ్చు కదా, డిక్కీ చూసుకోండి ఒరిజినల్. మనూరుకి అయితే 30 లక్షలు వచ్చు. వాడు ఎవడైతే శత్రువు అయితే 30 లక్షలు వాడు ఒక్కడే తింటాడా? ఊళ్ళో ఎంతమంది దాగిపిస్తాడు, ఎవరికో తినిపిస్తాడు. ఒక్కడు బతుకుతే, ఒక చెట్టు ఉంటే చెట్టు కింద 10 మంది సంతోషంగా బతుకుతాం. ఆ కాన్సెప్ట్ ఎవ్వరికి లేదు. అబ్బా వాడు బతితే మనం కూడా బతకద్దని కాన్సెప్ట్లో. మన కాన్సెప్ట్ కూడా అదే. అంతమందిని దొక్కి పట్టిండు. నిన్న 26 తారీఖు ఏదో అనౌన్స్ చేసినట్టు చేసిండు రేవంత్ రెడ్డి. వెంటనే ఎలక్షన్ కోడ్ రిలీజ్ చేసి పారదింగండి, ఖతం, అవుట్, అయిపోయా. ఎవరికి ఏది లేదు. మా ఊళ్ళో ఎవడైతే ప్యూర్ కాంగ్రెస్ ఉన్నాడో వానికి ఏం నిధులు రాలేదండి. ఇంకా చెప్పాలంటే అధ్యక్షునికి కూడా ఇందిరమ్మ కమిటీలో ఇల్లు వేయలేదు. అసలు అదొక రకమైన ప్రాబ్లం. ఇక వాడు ఇంటి ఎడతాడు, అటువంటి పరిస్థితి ఉంటుంది. సో నేనేమంటున్నా, మీకు ఎకరం భూమి ఉన్నా దాన్ని కొంటవేలేరు. పుట్టిన పురాణాలు ఎవడు తాగుతాంటూ తింటాడు చెప్తింటలేరు. ఎన్ఆర్ఐకి పోతే వానికి వీసాలు వచ్చిన పరిస్థితి అవన్నీ ఉంటాయి. కాబట్టి కొత్త కార్కే తీసుకుపోయి సపరేట్గా ఇంటికాడ పెట్టుకుంటే 15 ఏళ్ళ దాకా మిమ్మల్ని ముట్టుకునేవాడు పట్టుకుంటూ లేడు. ఏది భగవంతుడు మీకు లక్ష్మిని ప్రసాదించి మీ అమ్మానైనా సంపాదించిన ఆస్తి ఉంటేనే. లేదు మనకు కారు ఎందుకో 2.5 లక్షలు అంటే మన దగ్గర డీజిల్ కార్లు ఏమన్నా తీసుకోరు. లేదంటే నేను పెడతా. గ్లాన్జా ఉన్నదండి, కరీంనగర్లో ఉన్నది గ్లాన్జా. అదే ఐటీ టవర్ కాడ పెట్టిన. అది కొన్నప్పుడు వాళ్ళకు 13 లక్షలు అయింది. ఏడాదిన్నర రాజన్న సిరిసిల్ల జిల్లా వాళ్ళు కార్ నంబర్తో ఓపెన్గా పెట్టిన 8 లక్షల రూపాయలు చెప్తారు. ఇంకా మీకు తక్కువ అంటే తక్కువ ఇస్తారు, 20,000 తక్కువ చేపిస్తా. ఆ 8 లక్షలకు మీ పేరు మీద అయిపోతుందండి. 2023 మోడలు, సిఎన్జి కంపెనీ ఫిట్టెడ్, 28 మైలేజ్ వస్తుంది. ఆ గ్లాన్జా వైట్ కలర్, దాని మీద లుక్ ఇస్తే లోన్ అవుతుంది. అది ఎందుకంటే నేను ఆలోచన చేసే చెప్తున్నా. గ్లాన్జా రాజన్న సిరిసిల్ల బండి ఓన్లీ తెలంగాణలకు. తెలంగాణ ఎటు 400 కిలోమీటర్లు లేదండి. జహీరాబాద్ నుంచి కూడా కరీంనగర్ రావాలంటే అటో 200, ఇటు 200, 400. నారాయణపేట నుంచి రావాలన్నా 180 నారాయణపేట అంటే రేవంత్ రెడ్డి నియోజకవర్గం. ఆ నుంచి మళ్ళీ కరీంనగర్ 180, 360. నీకు విజయవాడ నుంచి కూడా 290. ఎక్కడి నుంచి ఎక్కడికైనా 400 కిలోమీటర్ల లోపు అంటే 5 గంటల లోపు ఆడికి వచ్చి కార్ సర్వీస్ తీసుకొని, టైర్లు ఉన్నాయా అన్నీ ఉన్నాయా చూసుకొని, వీడియో ప్రకారమే మీరు 750 వరకైనా నేను ప్రయత్నం చేస్తా. కమిషన్ మీద ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఛార్జ్ మీద ఉంటుంది. మీకు ఎన్ని 2023 అంటే 23, 10, 33 ఉన్న 5, 2030 దాకా మిమ్మల్ని ముట్టుకునేటోళ్ళు లేడు. సిఎన్జి అప్పటి వరకు ఇట్టే నడుస్తుంది. సో అట్లా ఆలోచన చేయండి. ఇక లోకల్ వాడొకటి వీడియో వాందరు పోతే ఎవరైనా ఒకటేనండి. మీరు నా దగ్గర కొన్నా నేను సేమ్ ఇన్స్పెక్షన్ చేస్తా. మీరు తెలియని ఊళ్ళో మెకానిక్ దగ్గర పోయినా వాడు గదే ఇన్స్పెక్షన్ చేస్తాడు. వానికి కొంతమందికి కారు స్పెల్లింగ్ తెలియని వాళ్ళు కూడా మెకానిక్లు ఉంటారు. ఇకమతులతోని అప్పటిదప్పుడు మన అదృష్టాన్ని బేస్ అయి నడుస్తుంది ఏదైనా. చాలామందికి చాలా రకాలుగా చిన్న చిన్న లాజికల్తోని మిస్ అయిపోయి కాలుకు పోటర్ దగ్గర పడితే మూతి పని రాలుతాయి. ఎవడు ఏం చేస్తారో ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడు. కాబట్టి కారు కొనుక్కొని సంతోషంగా కుటుంబాలు ఉండాలనేది నా కాన్సెప్ట్. మనిషి డ్రీమ్ ఏముంటే కొత్తిల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, అంతే. అంతకు మించి ఎంత సంపాదించినా అది ఆడికి అవుతుంది. చూడండి లెఫ్ట్ సైడ్ ఏ పిల్లర్, ఇది కూడా ఒరిజినల్. 2017 3వ నెల అంటే మార్చి 28 అంటే కార్ నెంబర్ చూసుకోవచ్చు. మీకు ఢిల్లీ దాకా పోయి దీన్ని చూసుకొని బై రోడ్ తెచ్చుకోండి, చాలా కంఫర్ట్ ఉంటుంది. చాలామంది ఢిల్లీకి పోయే ప్రయత్నమే చేయాలి, కానీ కారు ముందు మాట్లాడుకునే చేయాలి. చాలామంది పోయిర్రు కొన్నిసార్లు, అంటే మీకు నష్టం కూడా జరుగుతుంది. మనం భగవంతునికి మంచి పూజ చేసుకొని కొంత కాన్సెప్ట్ ఎలితి పడకుండా ఆలోచన విధానంతో ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, 3 లక్షల పైన చెప్తున్నారు. ధరెంతో కింద అడిగి చెప్తాం. మళ్ళీ దీనికి ఏబిఎస్ ఇదే. ఇంజన్ మౌంటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. కుడివైపు అప్రాన్ స్టిక్కర్స్ కూడా షోరూమ్యే ఉన్నాయి. ఇవే
అవి బండి కొన్నప్పుడు వచ్చినాయి. 17 మోడల్ అంటే పద్ధతి ఏం కాదు, ఎందుకంటే మనం 15 మోడల్ గంపగుత్త 2,50,000 ఇస్తున్నాం. చూడండి బ్రేక్ ఆయిల్, స్టీరింగ్ దాన్ని కూడా. నేను సిద్దిపేటలో ఉంటున్నా, సిద్దిపేటకు నేనేమి ఇచ్చిన, నేను సిద్దిపేటలోకి వచ్చుడే ఇల్లు కొనుక్కొని వచ్చిన. మా హుస్నాబాదు, నేను కరీంనగర్ ఉండేటోని డైరెక్ట్. నేను ఢిల్లీలో 10-12 ఏళ్ళ ఉండబట్టి పోస్టింగ్ దగ్గర నుంచి శ్వాస. ఈ టైంలో కూడా ఇవాళ తెలంగాణలో ఎండ్ ఉంది. నేను టయోటా షోరూమ్లో అక్కడ తీసిన. చూడండి ఇంజను, ఎయిర్ ఫిల్టర్. ఢిల్లీలో 16-17 ఉంటుందండి, చలి చంపుకుంటుంది, మొత్తం పీల్చుకుంటే పోగే. అట్లా 14 సంవత్సరాలు ఢిల్లీలోనే ఉన్నా. బ్యాటరీ అండర్ వారంటీ, ఎడమ పక్క అప్రాన్ కూడా, అప్రాన్ లెగ్స్ కూడా అన్నీ చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడైనా రిజిస్ట్రేషన్కి 55,000 చిల్లర పడుతుంది కూలెంట్ డబ్బా. కార్ వచ్చినందుకు 16,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. బై రోడ్ వస్తే మాత్రం 23,000 24,000 మా వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే రోడ్ పొంట రిస్కీ వర్క్, తోపంట రావాలి, దొంగ దొర భయం ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ, నమస్తే.